హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజాస్ ఫ్యాషన్. ఈ రోజు నేను నువ్వుల పొడిని చేస్తున్నాను. దీనికోసం స్టవ్ వెలిగించి చిన్న కడాయి పెట్టుకొని 2 స్పూన్స్ ధనియాలు వేసుకొని దోరగా ఫ్రై చేసి ఫ్రై అయిన ధనియాలని ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. అదేవిధంగా 2 స్పూన్స్ జీలకర్రను కూడా వేసుకొని వీటిని కూడా దోరగా ఫ్రై చేసి ప్లేట్లోకి తీసుకొని 2 స్పూన్స్ మినపప్పును కూడా వేసుకొని దోరగా ఫ్రై చేసి వీటిని కూడా ప్లేట్లోకి తీసేసుకోవాలి. నువ్వులలో కాల్షియం, జింక్ ఎక్కువగా ఉండడం వల్ల మన బోన్స్ స్ట్రెంత్ పెంచి బోన్స్ స్ట్రాంగ్గా ఉండేటట్లు చేస్తాయి. సో ప్రతిరోజు కూడా మన ఆహారంలో ఈ నువ్వులను చేర్చుకుంటే చాలా మంచిది. అలానే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న ఆడవాళ్ళు ప్రతిరోజు ఈ నువ్వులను తీసుకునేట్లయితే పీరియడ్స్ రెగ్యులర్ అవుతాయి. నెక్స్ట్ కడాయిలో 25 ఎండుమిరపకాయలను ఇలా చిదిమేసి వేసుకొని లైట్గా ఫ్రై చేసి ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు నేను చేసే పొడిని నువ్వుల పొడి అనొచ్చు, నువ్వుల కారం పొడి అని కూడా అనొచ్చు. నెక్స్ట్ 2 స్పూన్స్ వరకు కరివేపాకును కూడా వేసుకొని లైట్గా ఫ్రై చేసి వాటిని కూడా ప్లేట్లోకి తీసుకొని ఫ్రై చేసిన ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ కూడా బాగా చల్లార్చుకోవాలి. ఈ నువ్వుల పొడిని వర్షాకాలంలో కానీ శీతాకాలంలో కానీ తీసుకున్నట్లయితే మన బాడీని వేడిగా ఉంచి ఆరోగ్యాన్ని కాపాడుతుంది. నెక్స్ట్ నేను 300 గ్రామ్స్ వరకు తెల్ల నువ్వులను తీసుకొని ఫ్రై చేస్తున్నాను. ఈ ప్రాసెస్ అంతా కూడా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే చేయాలి. నువ్వులు చాలా చిన్నవిగా ఉంటాయి కాబట్టి త్వరగా ఫ్రై అయిపోయి మాడిపోతాయి. అందువలన గరిటెతో అలా కలుపుతూనే లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసి ఫ్రై అయిన నువ్వులను ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ను ఒకటి తీసుకొని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ కూడా మిక్సీ జార్లో వేసుకోవాలి. నెక్స్ట్ 15 నుంచి 20 వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకొని 2 స్పూన్స్ సాల్ట్ కూడా యాడ్ చేసి మిక్సీ పట్టించాలి. మనం మిక్సీ పట్టించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కచ్చా పచ్చాగా పట్టించుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇంకొక మిక్సీ జార్ తీసుకొని చల్లారిన నువ్వులను కూడా పౌడర్ లాగా చేసేసుకోవాలి. ముందుగా పోపులన్నిటినీ పట్టించిన మిక్సీ జార్లోనే నువ్వులను కూడా వేసుకొని మిక్సీ పట్టించుకోవచ్చు. అలా కనుక చేసినట్లయితే నువ్వులు పొడి అవటానికి చాలా టైం పడుతుంది. అందుకనే నేను వేరే మిక్సీ జార్లోని నువ్వులను సపరేట్గా పౌడర్లా చేసేసుకొని ముందుగా మిక్సీ పట్టించిన పోపుల్లోని ఈ పౌడర్ని కూడా వేసేసుకొని మిక్సీని పట్టించుకుంటున్నాను. మన చర్మ సౌందర్యానికి ఉపయోగపడే ఈ విటమిన్ కూడా ఈ నువ్వుల్లో పుష్కలంగా ఉంటుంది. ఈ నువ్వుల పొడిని రైస్లోకే కాకుండా టిఫిన్స్లో కూడా తీసుకోవచ్చు. ఏ విధంగా తీసుకున్నా సరే నువ్వుల పొడి చాలా బాగుంటుంది. అలానే మనం ఏదైనా ఫ్రై ఐటెం చేసినప్పుడు వంకాయ కానీ, క్యాప్సికమ్ కానీ, బీరకాయ కానీ, ఆనపకాయ కానీ, పొట్లకాయ కానీ ఫ్రై చేసి దించేటప్పుడు ఈ నువ్వుల పొడిని చల్లుకుంటే రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం కూడాను. ఇలా ఎన్నో ప్రయోజనాలు ఉన్న నువ్వుల పొడిని చేసుకొని ప్రతిరోజు కూడా మన ఆహారంగా తీసుకున్నట్లయితే మన హెల్త్కి చాలా మంచిది. ఈ నువ్వుల పొడిని 1 మంత్ వరకు మనం స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. నెక్స్ట్ మిక్సీ పట్టగా వచ్చిన ఈ నువ్వుల పొడిని అంతటినీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని ఒక 15 మినిట్స్ వరకు బయట ఉంచి నెక్స్ట్ గాలి తగలని డబ్బాలో దేనిలోనైనా సరే స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. హెల్త్ బెనిఫిట్స్ ఎన్నో ఉన్న ఈ నువ్వుల పొడిని ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. దిస్ ఈజ్ రోజా సైనింగ్ ఆఫ్. బాయ్.